KN95 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాళ్లపాడు ప్రాజెక్టు నిర్వహణ కోసం కేటాయించిన నిధులు ఏమయ్యాయి? గత పాలకుల నిర్వహణ లోపం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి. రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందిస్తాము. గత ప్రభుత్వంలో గేటు రిపేర్లు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2021లో 47 లక్షల రూపాయలు నిధులు డ్రా చేశారు. 2022, 2023లో 19.5 లక్షల రూపాయలు ఎటువంటి పనులు చేయకుండా దోచుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం రైతులకు అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల పంటలు ఎండిపోకుండా నీరు అందించాలని, రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలియజేశారు. అభివృద్ధి కమిటీకి తాను వ్యతిరేకం కాదని, పగులు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సాయంత్రం అభివృద్ధి కమిటీ అంటే ఎలా సరిపోతుంది, మంచి సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తా, అంతేకాని గుడ్డ కాల్చి తన మీద వేయొద్దని అభివృద్ధి కమిటీకి సూచించారు. కందుకూరు నార్త్ బైపాస్ కి సంబంధించి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని, త్వరలోనే బైపాస్ కు నిధులు మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కందుకూరు మున్సిపల్ ఎలక్షన్లు జరగకపోవడంతో ప్రతి సంవత్సరం 2 కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కోల్పోయామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు, పార్టీ నాయకులు షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే కుడి కెనాల్ ఉందో ఆ కెనాల్లో గేటు మరమ్మతులకి గురైంది. దాన్ని బాగు చేసే కార్యక్రమంలో భాగంగా అట్లుండే రైతు సోదరులు, అలాగే మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అధికారులు కలిసికట్టుగా పనిచేసి ఈ పరిస్థితుల్లో ఆ గేట్ని లిఫ్ట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా చూశారు. ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా మా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకునే విధంగా మేము పనిచేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఆ గేటు మరమ్మతులకు నోచుకోకుండా దానికి తుప్పుబట్టి కనీసం క్రేన్లు పెట్టి కూడా అడుండే తక్కువ వెయిట్ క్రేన్లు పెట్టి లేపినా కూడా లేవలేని పరిస్థితి. దానికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీ అందరూ కూడా వివరించాల్సిన అవసరం బాధ్యతగా మా మీద ఉందని చెప్పి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. 2020-21 సంవత్సరంలో 47 లక్షల రూపాయలు, ముఖ్యంగా సాక్షి ఛానల్కి చెబుతా ఉన్నా, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 47 లక్షలు క్లియర్గా చదువుతా ఉన్నా. యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్ ఫర్ హెడ్ వర్క్స్ రెగ్యులేషన్స్ అండ్ జనరేటర్స్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్టింగ్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అండర్ రాళ్లపాడు రిజర్వ్ ప్రాజెక్ట్ లింగసముద్రం మండలం అని చెప్పి 47 లక్షలు 2020-21లో ఈ రాష్ట్రం అంతా కరోనా బారిన పడితే 47 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఈ 47 లక్షల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారో అక్కడ నిన్న ధర్నా చేసిన ఒక మహానాయకుడు ఉన్నాడు ఆ మండలంలో. ఆ నాయకుడే దాన్ని మొత్తం కూడా మెయింటైన్ చేసిన పరిస్థితి. ఆ నాయకుడు దీనికి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత మరలా 2022-23లో యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేషన్ ఆఫ్ రాళ్లపాడు ప్రాజెక్ట్ ఇన్ లింగసముద్రం మండల్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి నెల్లూరు డిస్టిక్ ఫర్ ద ఇయర్ 2022-23లో 19,95,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు రావడం జరిగింది. ఈ రెండు కలిపితే 47 లక్షలు, ఒక 20 లక్షలు కలిపి 67 లక్షల రూపాయలు రాళ్లపాడు రిజర్వాయర్కి మెయింటెనెన్స్ కింద రావడం జరిగింది. ఈ 67 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదని నేను అడుగుతా ఉన్నాను. దీనికి సాక్షి పేపరు ఏదేదో రాస్తా ఉన్నాను. రైతులు గూడు పట్టించుకోలేదు, రైతుల గురించి పట్టించుకోలేదు. అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది రైతులు మేము పట్టించుకున్నామా, మేము పట్టించుకోలేదా. మా సొంత నిధులు పెట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక రోజు వెనక ముందు వచ్చినా కూడా 15 లక్షల రూపాయలు కుడికాలకి ఈ 13 రోజుల నుంచి ఖర్చు పెట్టిన చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి మాకు ఉందని చెప్పి ఈ సాక్షి పేపర్లకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటున్నామంటే ఏదో ఒకటి ఉన్నది రాడ్ వేయాలి, వాళ్ళ మీద బ్లైమ్ చేయాలి, అటువంటి ఆలోచనలు మానుకుంటే రైతులకి అందరం కూడా సేవ చేసే భాగ్యం మనకు కలిగింది. వాళ్ళకి సేవ చేయడానికే వచ్చాం. మీలాగా దాచుకోవడం కోసం రాలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో మన ప్రాంతంలోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఎక్కి
ఎప్పుడైనా పట్టించుకున్నారా మీ ప్రభుత్వం? మా మంత్రి గారు నిన్న నేను ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్న, ఈ బ్రేక్ అయ్యే పరిస్థితి కనపడడం లేదు, రైతులను సేవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా 10 నిమిషాల ముందు కూడా ఏం జరుగుతుందని చెప్పి నన్ను అడగడం కూడా జరిగింది. ఇప్పుడే 10 మినిట్స్ బ్యాక్ కూడా అంత సిద్ధశుద్ధి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, మా ప్రభుత్వానికి కానీ, ఇరిగేషన్ మంత్రికి కానీ ఈ రైతుల పట్ల ఉండే చిత్తశుద్ధి అది. ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు కూడా మోటార్ల ద్వారా నీళ్ళు అందిద్దాం, ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి ఇమీడియట్గా కలెక్టర్ గారిని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వండి, అక్కడ కంపల్సరీగా రైతులను సేవ్ చేయాలని చెప్పి మంత్రి గారు ఆదేశంతో కలెక్టర్ గారు, నిన్న సబ్ కలెక్టర్ గారు కూడా మీరు అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో, వైసీపీ ప్రభుత్వం లాగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య చేస్తూ గత ప్రభుత్వంలో మన ప్రాంతంలోనే గుండ్రకమ్మ ప్రాజెక్ట్ అయిపోయింది. ఎప్పుడైనా పట్టించుకున్నారా మీ ప్రభుత్వం? మా మంత్రి గారు నిన్న నేను ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్న, ఈ బ్రేక్ అయ్యే పరిస్థితి కనపడడం లేదు, రైతులను సేవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా 10 నిమిషాల ముందు కూడా ఏం జరుగుతుందని చెప్పి నన్ను అడగడం కూడా జరిగింది. ఇప్పుడే 10 మినిట్స్ బ్యాక్ కూడా అంత సిద్ధశుద్ధి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, మా ప్రభుత్వానికి కానీ, ఇరిగేషన్ మంత్రికి కానీ ఈ రైతుల పట్ల ఉండే చిత్తశుద్ధి అది. ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు కూడా మోటార్ల ద్వారా నీళ్ళు అందిద్దాం, ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి ఇమీడియట్గా కలెక్టర్ గారిని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వండి, అక్కడ కంపల్సరీగా రైతులను సేవ్ చేయాలని చెప్పి మంత్రి గారు ఆదేశంతో కలెక్టర్ గారు, నిన్న సబ్ కలెక్టర్ గారు కూడా మీరు అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో, వైసీపీ ప్రభుత్వం లాగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే ఈ రోజుకి దానికి అతిగతి లేని పరిస్థితి. అటువంటి ప్రభుత్వం కాదు ఇది, ప్రజాప్రభుత్వం. ఇమీడియట్గా రాత్రి మోటార్లు పెట్టి 160 క్యూసెక్కులు నీళ్ళు ఈరోజు చివరి ఆయకట్టు కూడా నీళ్ళు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము అంటే ఒక కమిట్మెంట్తో మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నామో ఈ సాక్షి పేపర్ కూడా ఈరోజు పోతే ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఒకసారి ఈరోజు అదే పేపర్ ఒకసారి చూడాలని చెప్పి సాక్షి వాళ్ళకి నేను చెబుతా ఉన్నాను. అదేవిధంగా మనందరం కూడా ఇక్కడ గమనించాలి. ఏదో నాగేశ్వరరావు 6 నెలల్లో వచ్చాడు, ఏదో గుడ్డగాల్చి నెత్తినేస్తే అతనే ఎట్లా తిప్పలు పడతాడనే ఆలోచనలు కొంతమంది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ, మున్సిపల్ ఎలక్షన్లు 2007లో ఎలక్షన్ బాడీ రెడీ అయింది. ఎందుకు ఎలక్షన్ జరగలేదు? ఎవరు పాపం? ఇవన్నీ ప్రజలకు చెప్పాలా? ఇప్పుడుండే కమిటీల గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను స్వయంగా మా పార్టీ సీనియర్ లీడరు మాలాద్రనని ఎవరైతే కేసులు వేశారో వాళ్ళ దగ్గరకు పోయి మున్సిపాలిటీ నష్టపోతా ఉందన్నా మీరు పోయి కన్విన్స్ చేయండి అని చెప్పి పంపించడం కూడా జరిగింది. అది మా చిత్తశుద్ధి ఈ నియోజకవర్గం పట్ల, ఈ ప్రజల పట్ల మాకు. దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా కేసు వెనక్కి తీసుకోలేని పరిస్థితి. వీటన్నిటికీ సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ రావాల్సిన నిధులు ఈ 10 సంవత్సరాల నుంచి పోయిన నష్టానికి ఎవరు బాధ్యులని చెప్పి నేను ఈ కమిటీలను కూడా అడుగుతా ఉన్నా. ఈ కమిటీలు అంటే ఈ రాష్ట్రాంగం, ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి కానీ ఉదయం పూట జగన్ ఆఫీస్లో కేకులు కట్ చేసి సాయంత్రానికి వచ్చి అభివృద్ధి కమిటీలు అంటే ఈ అభివృద్ధి కమిటీలు ఏం చేయాలో, ఈ కందుకూరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలో ఒక సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. ఈ కమిటీలు చెప్తే వినాల్సిన పరిస్థితి జెన్యూన్గా ఉంటే ఈ రాళ్ళపాడు ప్రాజెక్టు దగ్గర మీ దగ్గర ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన బేకాన్ కంపెనీ వచ్చింది, అలాగే మెగా ఇంజనీరింగ్ వచ్చింది. మీకు తెలిసిన కంపెనీలు ఏదైనా ఉండి పనిచేసే కంపెనీలు ఉంటే వాటితో మాకు సలహాలు ఇవ్వండి, కానీ ఉన్న సలహాలు ఇవ్వకుండా మా మీద రాళ్ళు వేసే కార్యక్రమం పెట్టి కంపెనీలు కూడా ఎంత శ్రద్ధ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు NH 167B కన్స్ట్రక్షన్ అవుతా ఉంది మన నియోజకవర్గంలో. ఏదన్నా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు ఏదో ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉండే మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది. ఆ మ్యాన్ పవర్ లేక DPR ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తా ఉంటాం. ఆ DPR రెడీ అయిన తర్వాత ఇక్కడ ఉండే అధికారులు లోకల్ నాయకత్వానికి ఇదిగో ఈ విధంగా DPR రెడీ అయింది, దీన్ని ఈ విధంగా చేయబోతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను తీసుకురండి ఎంపీ పెట్టినట్టు 167B రేపు చుట్టుకొండ రోడ్డు ఒకటి ఉంది, అండర్ పాస్ లేదు. దానికి కొండమూడిపాలెం మనం ఏదైతే గుడ్లూరు రోడ్డు ఉంది దానికి అండర్ పాస్ లేదు. ఈ DPR తప్పిదాలు ఎవరు వాళ్ళు రేపు పొద్దున
నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు, నాగేశ్వరరావు పట్టించుకోలేదు అని మళ్ళా మా మీద నెత్తిన రాళ్ళు వేసే పరిస్థితి. నేను ఏది కూడా ఒక సిద్ధశుద్ధితో వచ్చిన 2-3 నెలల్లోనే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు లెటర్ తీసుకున్నారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది ప్రాబ్లం అవుతుంది, మిడ్ నైట్లో వాళ్ళ పాటికి వాళ్ళు హైవేలో వెళ్తూ ఉంటాయి వెహికల్స్, మళ్ళీ యాక్సిడెంట్లు అవుతాయి, ఈ నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇప్పుడు మన్నెట్టుకోటలో చూస్తూ ఉన్నాం. ఇమీడియట్గా నేను ఎంపీ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది. ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వానికి దీన్ని పంపించడం కూడా జరిగింది. ఎందుకు అంటున్నామంటే ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల పట్ల మా చిత్తశుద్ధి అది. ఏదో జరిగింది, ఏదో జరిగిపోతుంది, ఏడేదో జరగాలి, మేము చేస్తాం, ఏడు చేత మనను ఈ కందుకూరు ప్రజలు ఒక మంచి ఆలోచనతో యువకుడు ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతాడని ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు కల్పించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, ఆయన ఆశీస్సులతో లోకేష్ బాబు యువనాయకుడు లోకేష్ బాబు గారి అండదండలు ఉన్నంత వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లు కూడా గత ప్రభుత్వంలో ఈ జలజీవన కానీ హౌసింగ్ కానీ ఈ రాష్ట్రంలో ఏ విధంగా అవినీతిమయమైందో మీరు అందరూ కూడా చూస్తారు. ఈ నియోజకవర్గంలో కూడా జలజీవన్ మిషన్లో కొన్ని కోట్ల రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఈరోజు నేను దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈరోజు మన ఆఫీసర్లు బలిపశువులు అవుతారు. ఆ ఉద్దేశం నాది కాదు, కానీ ఈరోజు వాళ్ళ చేత ఏ విధంగా గత ప్రభుత్వంలో తప్పులు చేశారో రాబోయే రోజుల్లో ప్రతి పేపర్ కూడా మీ అందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగినాయో, ఏ డిపార్ట్మెంట్లో ఏమేం తప్పులు జరిగినాయో మీ అందరికీ కూడా పత్రికాముఖంగా ఈ నియోజకవర్గంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా పేపర్ విత్ ప్రూఫ్తో మీ అందరి ముందు పెడతానని చెప్పి అధికారులు బలిపశువులు అవుతారు. ఆ ఉద్దేశం నాది కాదు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కమాండ్ చేసి పనిచేయించారో మీ అందరూ కూడా చూస్తారు. కొన్ని గ్రామాల్లో అయితే నీళ్లు కూడా రాకుండా బిల్లులు డ్రా చేసుకున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని సేవ్ చేసే పరిస్థితిలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించండి. ఏదన్నా నాతో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్లో మీ ఏదైనా ఉంటే సహాయ సహకారాలు మీ సూచనలు తప్పకుండా సేకరిస్తానని చెప్పి, అదేవిధంగా సిటిఆర్ఐ రోడ్డు దీని అన్నిటికీ ఎందుకు చెబుతున్నానంటే ఈ సందర్భాలు దాన్ని కూడా ఫేస్బుక్లో వాట్సాప్ల్లో ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో నాకు 48 సంవత్సరాలు కనీసం 100 మంది ఆ రోడ్లో చనిపోయారు. నేను అది చూసి నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత